మీ అన్నయ్య చనిపోయిన బాధ ఆ ఇంట్లో ఏ ఒక్కరికి ఇంత కూడా లేదు కళ్యాణి. పైపెచ్చు ఆనందంతో దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేం సంతోషంగా ఉంటే చూడాలనుకునే మా అన్నయ్య ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్న సంబరం. ఈశ్వర్ గారి సంవత్సరికం అయిపోయింది కదా, వెంటనే ఏదైనా శుభకార్యం చేస్తే మంచిదని రేపు పండగని పెద్ద ఎత్తున చేస్తున్నారు. హస్బెండ్ లేని వీడో కలర్ఫుల్ గా ఉండలేదు కదా. వదిన అలంకరణ చేసుకుంటే తప్పకుండా అంగీకరిస్తాడు. వదినా, వదినా అర్జెంటుగా నీ గెటప్ చేంజ్ చేసి ఇవేసుకో. ఏంటి విజయ్ మీరనేది? ఏంటివన్నీ? ఒక నిండు ముత్తైదుకి ఇవ్వాల్సినవి నాకు. మీకే వదినా, ఈ చీర నగలు మీకోసం అన్నయ్య కొన్నారు. కానీ నాకు అదృష్టం లేదండి. మీ అన్నయ్య గారితో పాటే అన్నీ పోయాయి. లేదు వదినా, మీకు అన్నయ్య గురించి తెలుసా? ఆయన ఇచ్చేవారే కానీ తిరిగి తీసుకునేవారు కాదు. ఇప్పుడు నేను ఇవి తీసుకోలేను విజయ్. ఎందుకు వదినా? ఎందుకో మీకు తెలుసు. ఆయన పరువుని, మర్యాదని, గౌరవాన్ని కాపాడాల్సిన దాన్ని నేను. నా చేతులతో వాటిని నాశనం చేయలేను. ఆయన ఉన్నారనే భ్రమలో ఉన్నది అక్క కానీ నేను కాదు. ఈ ప్రపంచానికి ఆయన లేని మనిషిగానే నేను కనిపించాలి. అప్పుడే ఆయనకు ఆత్మశాంతి. నువ్వు పొరపాటు పడుతున్నావు వదినా. అన్నయ్య ఇలాంటి మూఢాచారాలని నమ్మడు. నిజానికి నువ్వు వీటిని వేసుకుంటేనే ఎక్కడున్న అన్నయ్య సంతోషిస్తారు. లేదు విజయ్, నా వల్ల కాదు. అన్నయ్య వ్యక్తిత్వాన్ని అనుమానిస్తున్నావా వదినా? ఆయన స్టూడెంట్వే. క్లాస్ రూమ్లో ఆయన చెప్పిన పాఠాలు నేర్చుకున్నావు. పెళ్లి చేసుకుని జీవిత పాఠాలను నేర్చుకున్నావు. ఆ అన్నయ్య తత్వం నీకు అర్థమై ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు వేరు. మన మధ్య లేని మనిషికి నేను చెడ్డ పేరు తీసుకురాలేను. నన్నెప్పుడు మంచి స్టూడెంట్ అని ఆయన మెచ్చుకునేవారు. అలాంటి గొప్ప మనిషికి చెడ్డ భార్యనని లోకం తిట్టుకుంటుంది. లోకం గురించి వదిలే వదినా. ఎదుటి వాళ్ల మంచిని మనస్ఫూర్తిగా కోరుకునే మంచి వాళ్ళు ఈ లోకంలో తక్కువ. ఎప్పుడు వాళ్ళు కన్వీనియంట్గా ఉండాలనుకుంటారు. అలాంటి వాళ్ళ చేతుల్లో మన మంచి చెడ్డలు పెట్టడం అనవసరం. ఆల్రెడీ అమ్మకి చెప్పాను. సంతోషంగా ఒప్పుకుంది. నీకోసం ఎదురుచూస్తుంది. అన్నయ్య పైనుంచి చూస్తూ ఉంటారు. త్వరగా రెడీ అవ్వదునా? నాకెందుకో మనసు ఒప్పుకోవట్లేదు. నేను అంగీకరించలేకపోతున్నాను. నీకోటి చెప్పనా వదినా? హాస్పిటల్లో రుద్ర పుట్టాక నువ్వు ఇక లేవని డాక్టర్లు చెప్పారు. అప్పుడు అన్నయ్య ఒంటరిగా నీ దగ్గరికి వచ్చారు. మూసుకుపోయిన నీ కనురెప్పలు చూస్తూ నీకిచ్చిన ధైర్యం, నమ్మకం, ఆశ అన్నీ ఓడిపోయాయని బాధపడ్డారా? జీవితంలో ఏనాడూ కంటతడి పెట్టని అన్నయ్య ఆ రోజు నీ ప్రాణం లేదని తెలిసి ఏడ్చారు. ఆ దేవుడే చెలించాడు, లేక నీలోని జీవుడికే చలనం వచ్చిందో నువ్వు బ్రతికా. అప్పుడు అన్నయ్య సంతోషం అంతా ఇంత కాదు. ఆ రోజు అన్నయ్య బాధపడినట్టు
ఎప్పుడు పడలేదు. ఆ రోజు అన్నయ్య ఆనందపడ్డట్టు ఎప్పుడూ పడలేదు. నిజం వదినా. నువ్విలా బోసుగా ఉన్నావని తెలిస్తే అన్నయ్య బాధపడతాడు. నువ్వు నిండుగా సంతోషంగా ఉన్నావని తెలిస్తే అన్నయ్య ఆనందపడతాడు. ఇప్పుడు చెప్పు, నీకు అన్నయ్య ఆనందం కావాలా, కన్నీళ్లు కావాలా? నీకేది కావాలో నువ్వే నిర్ణయించుకో. విజయ్, నాకు నవ్వడం నేర్పింది ఆయనే. ఆయన నవ్వుతానంటే నేనేమైనా అవుతాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఒప్పుకున్నావని అమ్మకిప్పుడే చెప్తాను. ఎక్కడ బాబు మీ హీరోయిన్? ఇంకా ఎంట్రీ ఇవ్వదే. ఇంతకీ వస్తుందా రాదా? తను ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. ఎప్పుడు చూడలేదా? ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. ఎలా ఉంటుంది? రోజులానే ఉంటుంది. నాలా ఉంటుందా? తనకు నీకు పోలికేంటమ్మా? అదే తనతో చెప్పదలుచుకున్నాను. చూపిస్తాను. నేను గ్రేటో, తను గ్రేటో. అయినా ఈ పల్లెటూరు వాళ్ళకి ఫ్యాషన్ గురించి ఏం తెలుస్తుందిలే. వీళ్ళ ఫేస్ కి ప్యారిస్ అన్న పదం కూడా వినుండరేమో. విలేజ్ లో ఉండేవాళ్లను ఎందుకు ఇన్సల్ట్ చేస్తావు? ఇప్పుడు సిటీస్ లో టాప్ లిస్ట్ లో ఉన్న ఫ్యాషన్స్ అన్ని విలేజెస్ వాళ్ళవే. అసలైన ఇండియా విలేజెస్ లోనే ఉందని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. ఓహో, సిటీ అందాల్ని చూడ్డానికి కేవలం కళ్ళుంటే చాలు. కానీ పల్లెటూరి ఫ్యాషన్స్ ని అర్థం చేసుకోవాలంటే నీలో కూడా ఆత్మ సౌందర్యం ఉండాలి. ఓ, బాగానే కవర్ చేస్తున్నావు. ఇంతకీ ఆ అమ్మాయి గారి గెటప్ ఏంటో? గంగిరెత్తి వేషమా? నీ బాడీలో నువ్వు అందగత్తెవని చెప్పే పార్ట్ ఏంటో చెప్పు. వాట్? అదే, నువ్వు బ్యూటిఫుల్ గాళ్ళు అని ఎలా చెప్తున్నావు? ఎలా ఏంటి? టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. నాలో అణువణువులోనూ అందం ఉందిగా. అందం అంటే? అందం అంటే చెప్పు. అందం అంటే ఏంటి? అదే నేను చెప్పనా? పైకి కనిపించేది అందం కాదు. అందం అంటే ఓ వ్యక్తిత్వం. అందమైన ఓ గాంభీర్యం, ఓ బాధ్యత, ఓ త్యాగం. ఓ
ఓ మరణం, ఒక పుట్టుక. ఎదుటి వాళ్ళని ఆకర్షించేదో ఉద్రేకపరిచేదో అందం కాదు. ఈ అందానికి అహంకారం ఎక్కువ. అసలైన అందం అణకువగా ఉంటుంది, సహజంగా ఉంటుంది, స్నేహంగా ఉంటుంది, దైవంలా ఉంటుంది. గౌతమి, నువ్వేనా? ఎంత బాగున్నావు తెలుసా? ఇన్నాళ్లకు నా మాటల మీద నీకు నమ్మకం కలిగిందన్నమాట. ఆయన బ్రతికే ఉన్నారని ఎప్పుడు అర్థమైందా నీకు? ఈ నమ్మకం ఎప్పుడూ ఉండాలి గౌతమి. ఎందుకో తెలుసా? ధర్మేచ అర్థేచ కామేచ అన్నవాడే మోక్షేచ నాతిచరామి అని కూడా అన్నాడు. అంటే చావులో కూడా మనల్ని విడిచి వెళ్ళడని కదా అర్థం. ఆయన పెద్ద మనిషి గౌతమి, నీతి నిజాయితీలకి విలువిచ్చే మనిషి. ఢిల్లీ వెళ్తున్నప్పుడు వెళ్ళొస్తానని చెప్పారు గాని ఎప్పటికీ రానని చెప్పారా? నాకు తెలిసి ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పరు. ఆయన ఎక్కడో ఢిల్లీలో మన కోసం కష్టపడుతున్నారు. ఆయన కోసం మనం ఇక్కడ వ్రతాలు పూజలు చేస్తే అక్కడ ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మన నమ్మకమే ఆయనకు శ్రీరామ రక్ష. నువ్విక నుంచి ఇలాగే ఉండాలి. ఎవరు చెప్పినా మారొద్దు. ఏంటి? అవును, నీ దగ్గర చీరెప్పుడు చూడలేదే, ఎప్పుడు కొన్నా? హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆయన కొనిచ్చారు. అవునా? చాలా బాగుంది. నగలింత తక్కువ వేసుకున్నావు? నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, అవిస్తాను, సరేనా? వద్దక్క, ఇవి చాలు. అయ్యో, నగలిస్తానంటే వద్దు అనే ఆడదాన్ని నిన్నే చూస్తున్నానమ్మా. ఆడపిల్లంటే నగలు చీరలు అన్నీ ఇష్టపడాలి. సర్లే, నువ్వు మారావు, నాకంతే చాలు. నిన్నేదో అడగాలని వచ్చాను. ఏంటక్క? అదే గుర్తు రావడం లేదు. మీ నాన్న నానమ్మ అంతా వస్తున్నారు కదా? వస్తున్నారు. కానీ మా అమ్మ నాన్న రావట్లేదట. ఏ? ఈ దీపావళికి తిరుపతికి వస్తామని మొక్కుకున్నారట, అందుకే అటు వెళ్తున్నారు. దేవుడి మొక్కుకు వెళ్ళకపోతే తప్పవుతుంది కదక్క. తిరిగొచ్చాక వస్తారులే. అలా అని నేను సరిపెట్టుకుంటున్నాను. అలంకరణ అంతా అయిపోయిందా? బంధువులు వస్తున్నారు. రుద్రం తీసుకుని కిందకు వెళ్ళాలి. త్వరగా వచ్చేయ్. ఏ? వస్తానక్క. విజయ్, విజయ్. ఏంటమ్మా? గౌతమి రెడీ అయిందా? అవుతుందమ్మా. విజయ్, ఇద్దరు వదినల్ని రుద్రం తీసుకుని తొందరగా కిందకొచ్చేయమని చెప్పు. చుట్టాలందరూ వస్తున్నారు. అలాగేనమ్మా. విజయ్, కళ్యాణికి కూడా ఫోన్ చేసావా బాబు? అమ్మా, నువ్వు అక్కని... మీ అక్క ఎంత మంచిదో నాకు మొన్ననే తెలిసిందిరా. మన కోసం తనెంత త్యాగం చేసిందో నాకు అర్థమైంది. అక్క నిన్నెప్పుడు కలిసిందమ్మా? మొన్ననే గుళ్ళో కలిసాం. దేవుడే మా ఇద్దరినీ కలిపాడు. పండక్కి అక్కని కూడా పిలువు బాబు. రుద్ర నామకరణోత్సవం రోజు తనకు చేసిన అవమానానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం. ఆడపడుచు లాంఛనాలతో గౌరవిద్దాం. సారీ అమ్మా, నీకు తెలియకుండా ఆల్రెడీ అక్కకి ఫోన్ చేశాను. ఈ పాటికి బయలుదేరుతూ ఉంటుంది.
విజయబాబు పండగ సంబరం అంటే ఏమిటో అనుకున్నాను కానీ ఇంటిని ఇంద్రభవనం చేశాడు చూడమ్మా. అవును రామయ్య, నిజంగా ఈ ఇంటికి వెలుగొచ్చింది, కళొచ్చింది. మాంగారు, అడుగు పెట్టిన వేళ విశేషం అంటారు చూడండి, అది ఇదే. మనం అడుగు పెట్టాం, వెలుగు కాంతి రెండూ వచ్చేసినాయి. గట్టిగా అనకండి, ఎవరైనా వింటారు. ఏ నేనేమన్నా తప్పు మాట్లాడానా? ఈ ఇంటి వెలుగు మనం కాదయ్యా, ఈ ఇంటి మనుషులే. మనం వాళ్ళ వెలుగులను చూడటానికి వచ్చాం అంతే. మీ పుట్టింటోళ్ళకి దరిద్రం మాత్రమే కాదు, భావదరిద్రం కూడా ఎక్కువే. ఎప్పుడేం మాట్లాడాలో తెలిసావదు. మీకు తెలుసుగా, అయినా మీకున్నట్టు అందరికీ ఉండద్దు. ఏంటి తెలివే? కాదు, అదేదో దరిద్రం అన్నారుగా అది. రండి మామయ్య గారు. బాగున్నారు బామ్మగారు? నమస్కారం సార్. సార్ ఏంటండి, ఇది మన ఇల్లు, మనం బంధువులం. రండి అలా కూర్చోండి, కాఫీ పంపిస్తాను. ఇప్పుడేం వద్దు బాబు. హలో అంకుల్. రామకృష్ణ, ఎంతసేపు అయిందా వచ్చి? బాగున్నావా? బాగున్నాను. హలో లాయర్ గారు, హౌ ఆర్ యూ? హౌ డు యు డు? ఫైన్. చూడండి, ఫ్యామిలీ ఫ్యాక్టరీ ఆఫ్ గౌతమి వచ్చింది. అందరూ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీలో యాక్టర్స్ లా ఉన్నారు కదూ. ఈ గుంపులోంచి వచ్చింది ఈ ఇంట్లో ఉన్న మంకీ. మనం జూకి వెళ్లే పని లేకుండా మన దగ్గరికి జూ వచ్చిందే. ఎంజాయ్ చేద్దాం. ఈశ్వర్ గారింట్లో ఫంక్షన్ అంటే ఏమనుకున్నావు మరి? విజయబాబు, చాలా సంతోషంగా ఉంది బాబు. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశాం. ఇలా సంతోషంగా ఉండడం కోసం ఏర్పాట్లని బామ్మగారు. రామ్, తను నా ఫ్రెండ్ ఇషిక. సిటీలో నాతో కలిసి చదువుకుంది. పల్లెటూళ్ళలో పండుగలు ఎలా ఉంటాయో చూసెళ్దామని వచ్చింది. రామ్, ఇక్కడ కూల్ డ్రింక్స్ దొరుకుతాయా? నేను తెప్పిస్తాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్. ఓకే. సీనో అయ్యగారు, వాళ్ళ కూల్ డ్రింక్స్ అంటే చూడు. అలాగే అయ్యగారు. మావయ్య గారు, వచ్చారా అమ్మా? రండి రండి. చూశారుగా వాళ్ళు, వాళ్ళ వేషం. ఇంత హార్డ్ డ్రెస్లు నేనెక్కడా చూడలేదు. గౌతమి అక్కని చెల్లిని చూశారు కదా, గౌతమి కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా మర్చిపోలేరు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి.
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి 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 మంచి జాబిల్లి 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 నాలో మురిపెమంతా పాలబువ్వై పంచని లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని కిడ్నాప్